క్యారెట్ బీన్స్ ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము. 5 క్యారెట్లను తీసుకొని పీల్ చేసుకుని శుభ్రంగా కడిగి ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే బీన్స్ని కూడా కడిగి ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్స్ని కూడా తీసుకోవాలి, ముక్కలుగా కట్ చేసుకొని సన్నగా. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి 5 క్యారెట్లను కూడా క్యారెట్ ముక్కలను కూడా వేసుకోవాలి. తర్వాత 1 కప్పు బీన్స్ వేసుకొని మిక్స్ చేస్తూ ఉండాలి. అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ ఇలాగా మగ్గించుకోవాలి. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి, త్వరగా మగ్గుతుంది. మూత పెట్టుకుంటూ అప్పుడప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈలోపు ఇవి మగ్గేంత వరకు మనము ఒక పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి. అవేంటంటే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 లేదా 4 ఎండుమిర్చిని వేసుకోవాలి. ఎక్కువ కారం తినేవాళ్ళైతే 4 వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు 2 వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 కప్పు ఎండు కొబ్బరి వేసుకొని 2 లేదా 3 చిన్నులపాయలు కూడా వేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఎండు కొబ్బరి తీసుకునే వాళ్ళైతే బాగా పౌడర్ అదే పచ్చి కొబ్బరి తీసుకుని చేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి తీసుకునే వాళ్ళు మాత్రం పచ్చగా పట్టుకోండి, మరీ ఎక్కువ మిక్సీ పట్టేస్తే పేస్ట్ లాగా అయిపోతుంది కదా, అందుకని. ఎండు కొబ్బరి తీసుకున్న వాళ్ళైతే ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి కలుపుతూ ఫ్రై చేసుకోండి. క్యారెట్ అంతా కూడా మగ్గిన తర్వాత ఈ పౌడర్ని మనం యాడ్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్నాం కదా, కొబ్బరి, ఎండుమిర్చి, జీలకర్ర, చిన్నులపాయలు ఇవన్నీ వేసుకొని ఆ పౌడర్ని కూడా వేసి బాగా మిక్స్ చేయాలి, అంతా కలిసేలాగా. ఈ విధంగా కలుపుకొని ఒక్కసారి మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టుకొని 1 నిమిషం పాటు వరకు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ మూత తీసి ఒకసారి కలుపుకోండి. అంతే, చాలా టేస్ట్గా ఉంటుంది క్యారెట్ బీన్స్ ఫ్రై. తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు, చాలా బాగుంటుంది. మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. పప్పులోకైనా ఏదైనా రసం చేసుకున్నప్పుడైనా ఇలాగ ఫ్రై చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. తినని వాళ్ళు కూడా క్యారెట్ బీన్స్ కూడా తినని వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. Thanks for watching. Like, share and subscribe my channel.